హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర టమాటో కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి అండ్ కడాయి పెట్టుకోవాలండి. కడాయిని హీట్ అవ్వనివ్వాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. కొంతమందికి టమాటా అండ్ పాలకూర కలిపి తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అనుకుంటారు. అదేం కాదండి. కానీ పాలకూరని కొంచెం ఒక ప్రాసెస్ ఉంటుంది, అది చేసి మనం కర్రీ వండుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఏమి రావండి. అది ఎలా చేయాలో నేను షార్ట్ వీడియోలో షార్ట్ చేసి పెట్టాను, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టమాటో అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. టమాటో బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. పాలకూర హెల్త్కి ఐస్కి చాలా మంచిదండి. దీన్ని ఎక్కువసార్లు తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా ఒకసారి దీన్ని తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో పాలకూర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ లిడ్లో వచ్చేసి ఒక్క 5 minutes బాగా మగ్గనిద్దామండి. ఫైవ్ మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే కనుక ఇలా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ లిడ్ పెట్టుకుందామండి. తర్వాత ఒక 5 minutes ఓపెన్ చేసి చూసుకుందాము. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇందులో సరిపడా ఉప్పు, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఆకుకూరల్లో ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ వేసుకోవద్దండి, చాలా తక్కువ వేసుకోవాలి. నేను సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ ఆల్రెడీ పాలకూరలో కొంచెం ఉంటుందండి, అందుకని చూసి వేసుకోవాలి, లేకపోతే సాల్ట్ ఎక్కువైపోయి తినలేమండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందామండి. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ రిలీజ్ అవుతుంది. ఆకుకూరల్లో ఎప్పుడైనా కారం వేసిన తర్వాతనే వాటర్ రిలీజ్ అవుతుందండి, ముందు కంటే కూడా. ఇదిగో ఇలా వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో గార్లిక్ దంచి అది వేసుకోవాలి. గార్లిక్ ఎప్పుడైనా కూడా లాస్ట్లోనే వేసుకోవాలండి. కొంతమంది తాలింపులో వేస్తారు, అలా వేయకూడదు. అలా వేయడం వల్ల గార్లిక్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేషన్స్ గుణాలు అనేవి పోతాయండి. లాస్ట్లో వేసుకుంటేనే అది టేస్ట్ బాగుంటుంది అండ్ అది మనం తిన్నందుకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అండ్ హెల్తీగా ఉండే పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.